మనీ లాండరింగ్ అంశం వార్తలో ఉంది. సుప్రీంకోర్టు రీసెంట్ గా మనీ లాండరింగ్ కేసెస్ గురించి వ్యాఖ్యలు చేసింది. మామూలుగా మనం చూసుకుంటే అనేక నేరాల్లో బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కానీ మనీ లాండరింగ్ కేసులో మాత్రం బెయిల్ కఠినం. ఎందుకంటే మనీ లాండరింగ్ ని ఆర్డినరీ అఫెన్స్ లా చూడకూడదు, సాధారణ నేరంగా చూడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనీ లాండరింగ్ అనేది దేశం యొక్క ఫినాన్షియల్ సిస్టమ్ ని దెబ్బతీస్తుందని, మనీ లాండరింగ్ అనేది దేశం యొక్క సోవనిటీ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుందని, మనీ లాండరింగ్ విషయంలో మనం చాలా కఠినంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. మనీ లాండరింగ్ గురించి సుప్రీంకోర్టు సెక్షన్ 45 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్విన్ కండిషన్స్, మనీ లాండరింగ్ కి సంబంధించి బెయిల్ ఇవ్వాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి, ఎవరైతే ప్రాసిక్యూట్ చేస్తారో ఆ బెయిల్ ని వ్యతిరేకించి వాళ్ళు ఏ పాయింట్స్ లో వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ వాదన వినాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే అవతల వైపు పూర్తి స్థాయిలో వాళ్ళ వాదన వినకుండా బెయిల్ ఇవ్వకూడదు. 2, మనీ లాండరింగ్ కేసులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరిపైన అయితే నిందుందో వాళ్ళు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పి కోర్టు నమ్మగలగాలి. అదే విధంగా వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇలాంటి నేరాలకి మళ్ళా పాల్పడరు, సాక్ష్యాలు తారువారు చేయరు. ఇలాంటి నమ్మకం కూడా కోర్టుకు కలగాలన్నమాట. అంటే మనీ లాండరింగ్ కేసెస్ గురించి చూసేటప్పుడు కింద కోర్టులు ఏవి కూడా చాలా క్యాజువల్ గా నార్మల్ విధానంలో చూడకూడదు. వీటిని సపరేట్ అఫెన్సెస్ గా భావించాలి. అంత ఊరికే సాధారణ పరిస్థితులు ఇచ్చినట్టు బెయిల్స్ ఇవ్వకూడదు. కఠినమైన పరిస్థితుల్లో అంటే మనీ లాండరింగ్ కేసులు దేశాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బకొడతాయి కాబట్టి ఇలాంటి కేసులో బెయిల్స్ కఠినంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.